కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉంటుందో ఈ వివరణ మీకు తెలియజేస్తుంది. చాడా శాస్త్రి గారు అందించారు ఈ సమాచారం. మీకు తెలుసా, 2012లో అమెరికా ఒత్తిడికి బెదిరింపులకు భయపడి సోనియా రాహుల్ ప్రభుత్వం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గించింది. ఇప్పుడు ఇదే రాహుల్ రష్యా ఆయిల్ విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ లొంగిపోయింది అని కథలు చెబుతూ ఉన్నారు. 2021 వరకు గతంలో ఎప్పుడూ మన దేశం 2 నుంచి 3% కంటే రష్యా ఆయిల్ దిగుమతి చేసుకునేది కాదు. కారణం దూరం వల్ల స్టాక్స్ రావడానికి 4 వారాలు పట్టడం, ఆపై అంతమేర రవాణా ఛార్జీల భారం పెరగడం. నిజానికి అమెరికా 3 సంవత్సరాలుగా ఒత్తిడి తెస్తున్న రష్యా భారీ డిస్కౌంట్ ఇస్తోందని చెప్పి భారత్ రష్యా ఆయిల్ దిగుమతులు పెంచుకుంటూ పోయింది. 2021లో కేవలం 2% లోపు ఉండేటటువంటి దిగుమతులు 2025 వచ్చేసరికి సుమారుగా 35% వరకు పెంచుకుంటూ పోయింది. ఇక్కడే విచిత్రం. ఇలా మోదీ ప్రభుత్వం నమ్మకమైన గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గిస్తూ రష్యా నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకోవడం దేశానికి చాలా ప్రమాదమని ఇదే కాంగ్రెస్ 2023లో చాలా తీవ్రంగా విమర్శలు చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ భారత్ రష్యా నుండి ఆయిల్ దిగుమతులు తగ్గిస్తోంది అని వెక్కిరిస్తోంది ట్రంప్కు భయపడి. ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి గమనించాలి. ఇది వ్యాపారం. అన్ని ఖర్చులు కలుపుకున్న తర్వాత, డిస్కౌంట్స్ తర్వాత ఎక్కడ చవకగా వస్తే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం. భారత్కి రష్యా ఉన్నటువంటి దూరం వల్ల రష్యా నుండి ఆయిల్ ట్యాంకర్ షిప్స్ ఏవైతే ఉంటాయో భారత్ రావడానికి సుమారుగా 1 రోజులు పడతాయి. గల్ఫ్ నుండి 1 వారంలో వచ్చేస్తాయి మహా అయితే. అందుకని గల్ఫ్ నుండి వచ్చేటటువంటి ఆయిల్ నౌకల అద్దెతో పోలిస్తే రష్యా నుండి వచ్చే ఆయిల్ నౌకల అద్దె 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే రష్యా మనకిచ్చే డిస్కౌంట్ ఈ రవాణా ఛార్జీల కంటే ఎక్కువ ఉంటేనే మనకు రష్యా ఆయిల్ దిగుమతులు లాభం, లేకుంటే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవడం చౌకబడుతుంది. ఉక్రెయిన్ యుద్ధ పీక్ సమయంలో కూడా, అమెరికా యూరోప్ శాంక్షన్స్ నేపథ్యంలో కూడా యూరోప్కి ఆయిల్ గ్యాస్ అమ్మకాలు చేసుకోలేక నిధుల కొరత వల్ల రష్యా తమకు భారీగా నిధులు అవసరం పడి భారత్కి భారీగా డిస్కౌంట్తో ఆయిల్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 2021 వరకు అంతకుముందు తన ఆయిల్పై భారత్కి డిస్కౌంట్ ఎప్పుడూ ఇవ్వని రష్యా 2021లో భారీ డిస్కౌంట్ ప్రకటించడానికి మన దేశం మీద ప్రేమ కాదు, వాళ్ళ నిధుల అవసరాల కోసం మాత్రమే. అందరికీ వారి దేశ ప్రయోజనాలు ముఖ్యం. అయితే 2025 తర్వాత ట్రంప్ వచ్చాక రష్యా మీద అమెరికా యూరోప్ శాంక్షన్స్ ఒత్తిడి నేపథ్యంలో రష్యా నుండి ఆయిల్ తీసుకువచ్చేటటువంటి ఆయిల్ ట్యాంకర్స్ లేదా షిప్స్ రవాణా ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవి భారీగా, అంటే సుమారుగా 3 రెట్లు పెరిగిపోయాయి. దీనివల్ల రష్యా మనకు డిస్కౌంట్ ఇచ్చినా ముందుగా చెప్పుకున్న దూరం వల్ల రవాణా ఛార్జీలు, అలాగే ఇప్పుడు శాంక్షన్స్ వల్ల ఇంకా పెరిగిన రవాణా ఛార్జీల వల్ల గల్ఫ్ ఆయిల్కి రష్యా ఆయిల్కి ధరలో తేడా బాగా తగ్గిపోయింది. అందుకనే 2025 నుండి భారత్ మళ్ళీ గల్ఫ్లో సౌదీ నుంచి దిగుమతులు పెంచుతూ రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా మన దిగుమతులలో 20%తో రష్యా మొదటి స్థానంలో ఉంది. కానీ రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలు మనకు ఏమాత్రం డిస్కౌంట్ ఇచ్చినా రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం మనకు కిట్టదు. అందువల్ల అంతర్జాతీయ ఆయిల్ ధరలు, రవాణా సదుపాయాలు, రవాణా ఛార్జీలు, రవాణా టైం, గల్ఫ్లో పరిస్థితులు ఇవన్నీ చూసి రష్యా ఆయిల్ కొనాలా లేక గల్ఫ్ ఆయిల్ కొనాలా లేదా ఆఫ్రికా ఆయిల్ కొనాలా అనేది ధర లేదా సెక్యూరిటీ మీద ఆధారపడి డిసైడ్ చేస్తారు. అంతేగాని ట్రంప్ చెప్పాడు, అప్పలమ్మ చెప్పింది అని అంటే వెంటనే ఆపరు. ఎందుకంటే గతంలో మన దేశం రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్ దిగుమతి చేసుకుంటే భారత్ మీద శాంక్షన్స్ పెడతామని అమెరికా బెదిరించింది. అయినా కూడా భారత్ లక్ష్య పెట్టకుండా అనుకున్న 3 S-400లను కూడా దిగుమతి చేసుకుంది. గత వారం మరో 5 S-400లు కొనడానికి నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ నిర్ణయాలు దేశానికి ఏది ఉపయోగమో దాని ఆధారంగా ఉంటాయి, అంతేగాని సిద్ధాంతాలు, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు.